యేసుక్రీస్తు ప్రభువునందు మాకు అత్యంత ప్రియమైన మీ అందరికీ లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి శుభములు తెలియజేస్తూ ఏదైనా ఓఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచునని చెప్పెను. ఈరోజు దేవుడు మనకిస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, సమస్తమును నూతనమైనవిగా చేయుచునను అని అంటున్నాడు. ఇంకా మనం కొత్త సంవత్సరంలోనే ఉన్నాం. మన జీవితాన్ని ప్రతి దినం నూతనపరచాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఎప్పుడు అంటే మన జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకున్నప్పుడు. గతంలో జరిగిన చేదు అనుభవాలు, గతంలో జరిగిన వేదనకరమైన స్థితిగతులు, ఏ విషయాలైతే మనం కృంగిపోయామో, ఏ విషయాలైతే బాధను కలిగించాయో, వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ ఉండిపోవడం కాదు, కానీ ఆ స్థితి అంతటినీ, ఆ వేదన, ఆ దుఃఖకరమైన పరిస్థితులు దేవునికి అప్పగించుకుని, దేవుని మీద పరిపూర్ణమైన నిరీక్షణ నుంచి పరిపూర్ణంగా మన జీవితాన్ని సమర్పించుకుని, ఆయన అధికారానికి, ఆయన చిత్తానికి పరిపూర్ణంగా అప్పగించుకుంటూ మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో నూతనపరచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అందుకోసమే 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్తవాయనని. మనం ఆయనలో ఉన్నప్పుడు, ఆయనలో బ్రతుకుతున్నప్పుడు, ఆయన ఉనికి కలిగి మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ఆయనలో చలిస్తూ ఉన్నప్పుడు మన జీవితాలు ప్రతిదినం నూతన పరచబడతాయి. ప్రతిదినం నూతనమైన అనుభవాలు గుండా దేవుడు నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. గతంలో జరిగినటువంటి వేదనకరమైన పరిస్థితులు అన్ని జ్ఞాపకం చేసుకుని కృంగిపోకుండా వాటన్నిటినీ ప్రభువుకు అప్పగించుకుంటూ, ఇదిగో ప్రభా, ప్రతిదినం మీకు అప్పగించుకుంటున్నాను ప్రభా, ప్రతిదినం నాకు నూతనపరచు ప్రభా అని మీ జీవితాలు సమర్పించుకుని పరిపూర్ణంగా ఆయన చిత్తానికి మనం అప్పగించుకున్నట్లయితే మన జీవితాల్లో ప్రతి రంగాన్ని నూతనపరిచి మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబాల్లో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సంతోషాన్ని మనకి ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని దినాన వాగ్దానం చేస్తావు ప్రభా. అయితే మా జీవితాన్ని పరిపూర్ణంగా మీ సన్నిధికి సమర్పించుకుంటున్నాం ప్రభా. మీ అధికారానికి, మీ చిత్తానికి అప్పగించుకుంటూ దినదినము మమ్మల్ని నూతనపరిచి ఉన్నతమైన అనుభవాలు కూడా మమ్మల్ని నడిపించి వస్తుందని ప్రార్థిస్తున్నాం ప్రభా. పరిపూర్ణంగా మీ యందు విశ్వాసం ఉంచి మీలో మేము కలిగి ఉండి ప్రభా, మీలో మేము చలించి, మీలో మేము ఉనికి కలిగి మేము జీవిస్తూ మా జీవితాల్లో ప్రతిదినం నూతనపరిచి మీ నామాన్ని మా జీవితం ద్వారా మహిమ పొందమని, తద్వారా మా జీవితాల్లో నూతనమైన కార్యాలు జరిగించి ప్రభా, మా హృదయం నుండి సంతోషాన్ని నింపి ఈ సంవత్సరం అంతా ప్రభా దీవెనకరమైన అనుభవాలు కూడా నడిపించి మీరు మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతిదినం దేవుడు మిమ్మల్ని నూతనపరిచి ఉన్నతమైన అనుభవాలు కూడా నడిపించట్లో, తన సన్నిధి, తన ప్రసన్నత నిత్యం మీకు తోడుగుండి నడిపించట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.